19 నుండి 26 వరకు మార్చి చదువుకుందాం. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను. చదవండి. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించదరు. నీవు నాకు రక్షణాధారపడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను. చదవండి. ఇల్లు కట్టువారు చెల్లించిన రాయి, మూలకు తల రాయి అని. అది యెహోవానే కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. చదవండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రియతండ్రి, భాగంలో నుంచి మాతో మాట్లాడమని అందరం చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలము ప్రభు యొక్క దినాన్ని పురస్కరించుకొని వచ్చినటువంటి మీ అందరికీ చాలా వందనాలు. లేటుగా వచ్చే వారికి మరి వందనాలు. ఎవరికండి? ఎందుకని నవ్వద్దు? నేను పాతోనే కానీ మొత్తం చెప్తుంది. నేను పాతోనే. ఎందుకంటే నా ప్రియులుగా మేము మీ కొరకు ప్రార్థించే వారంగా, అంతేగాని మీ మీద మాకేం లేదు, ఏం లేదు. ఎందుకని? ఏమైనా పాలలోమా? కాదు కదా. దేవుడి బిడ్డలుగా ప్రభునందు విశ్వాసం ఇచ్చినది గొప్ప విషయం. ఎంతమందికి నెమ్మాను, పోతులేని పల్లె, చిన్న తుమ్మలగూడెం, అక్కిన పెళ్ళి, అమ్మనూరు, ఇటుకొచ్చి అయింది కదా. గొప్ప సంతోషం ఏంటంటే మీరందరూ ఈ విధంగా ప్రభునందు విశ్వాసం ఉంచడం అనేది మంచి సంతోషం. దానికంటే గొప్ప సంతోషం ఏంటంటే బడికి పోగానే చదువు వస్తుందా? ఏమక్క చెప్పండి. బడికి పోగానే చదువు వస్తుందా? ఏం కావాలి? కరెక్ట్ బడికి పోవాలి. ఎన్నింటికి పోతే చదువు వస్తుంది? మీకు ఏమన్నా బడికి పోయే వాళ్ళు ఉన్నాను, కాలేజీకి పోవడానికి పోని అన్నీ వదిలిపెడదాం. ఏమనుకోగలరు? నాకంటే పెద్ద ఆయన, అందుకొరకనే ఆయన కూర్చోబెట్టుకొని చెప్పడం కూడా మాకు కొంచెం బెడవే. కానీ ప్రభు నాకు ఇచ్చిన భాగాన్ని చెప్తున్నాను. పనికి పోతే ఎంతమంది ఉన్నారు? చేరాల పనికి పోతావా? మేము కరెక్ట్ పోతామా? ఎన్నింటికి పోతావమ్మా? 9. ఇక్కడ ఎన్నింటికి టైం ఆడాలా? చెప్పలే కదా, తప్పు చెప్పలే కదా. చెప్పేదా చెప్పేదా? మరి అందరికి మార్చి పోతే కాదు. చెప్పండి. మీకు ఎన్నింటికి ఆడాలనా? 10కా 10:30కా? చెప్పు, గట్టి చెప్పండి. మీ ఊళ్ళోనే ఉన్నాము, మీ దగ్గరే. మీ ఊరే కాదు, మా ఊరు కూడా. కానీ చెప్పు. ఇప్పుడు ఎన్నింటికి? 10:30. ఇప్పుడు ఎంత అయింది అమ్మా? అటు చూసుకోండి. 7 పెట్టండి. మాకు పెట్టరు మంచిగా. ఒకవేళ మీరు 9 గంటలకు పోతోళ్ళు, ఆమెను అంటున్నాను అనుకోవాలండి. అక్కో 9 గంటలకు పోతోళ్ళు 10:30కు పోతే ఏం చేస్తారు? ఆయన దండేసి నువ్వు రేపు 11 గంటలు అంటారా? ఏం చేస్తారు? ఒకవేళ నీ ఆఫీస్కి కాదు, ఉద్యోగం పోతారా? ప్రతి ఒక్కరికి ఏముంటుంది? సపోర్ట్ చేయట్లేదు ఎవరు అమ్మా? అంటే మందిరానికి ఏం లేదు. దేనికి ఎక్కువ క్రయం చెల్లించాలి? దేనికి ఎక్కువ ఉండాలి? నవ్వద్దు. నాకు చూడండి. ఇప్పుడు ఎంతమంది మీకు ఏం వాక్యం చెప్పాలి? మీకు ఏం వాక్యం చెప్పాలి చెప్పండి. సామాన్యంగా ఒక కూలి పోతోళ్ళు ఇంట్లో పని చేస్తూ టైం లేకపోతే ఏం చేస్తారయ్యా? 2 రోజులకి పాపం వాళ్ళు పుణ్యాత్తులు అట్టుంది. ఎందుకు? ఎవరు ఏం చేస్తామని అన్నది కాదు, ఏం చేయాలా?
ప్రతి దానికి ఏముంది? తిరగొద్దు, లేట్ రావడం తిరగొద్దు. దేవుని బిడ్డలను జ్ఞాపకం పెట్టుకోండి. చివరి దినాలలో ఉన్నాం, దుర్దినాలలో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. పిల్లల దగ్గర పెట్టుకుని తల్లి ఒక్కసారి ఒక పని చేద్దాం, లేచి నిలబడదాంరా, లేచి నిలబడదాం. ఎందుకు చెప్పండి? అది కూడా చెప్పండి. ఏమా ముందు జరగా రిజర్వేషన్ వాళ్ళు ఉన్నట్టుంది. ఎవరు రాగానే సీట్ ఉందా లేదా అని చూసుకోవడం. పట్టింప చేస్తే గ్రంథం బైబుల్ మన వాళ్ళు రాలే, ఇంకా మా సహోదరులందరూ రాలేదు. ఎడిపోయింది వాళ్ళు ఎప్పుడు వస్తారు. ముందు ఎక్కడ చిన్నపిల్లల తల్లి అనుకోండి, కథలో దేవారు ముందురండి, అంటే స్కూల్ పిల్లలు ముందురండి. చూడండి ఎంతసేపు చెప్తున్నాం చూడండి. ఇంతమంది ఏమంటాం? పట్టింప ఇప్పుడేం రావాలి? బైబిల్ పైకెత్తండి అమ్మా, కాలక్కడ బైబిల్ ఉండొద్దు. గ్రంథవాగ్నం పాటించండి. సమయాన్ని పాటిస్తే ఒకవేళ యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలారా, మన గురి ఇక్కడిది కాదు. ఎక్కడిది కాదు? ఏం కృపానందం ఎక్కడేనా? మరి పరలోకం అంటే ఇప్పుడు మరి ఒకవేళ ఆయన ఇప్పటికే వచ్చి ఉంటే ఏం చేసే మన కథ అంతా చెప్పండి. ఎక్కడికి రావాలా కదా? ఎట్లా వస్తాడంట ప్రభు? అనుకోనానికి అడిగాడంట కదా. మనం సిద్ధంగా లేకపోతే ఏమవుతామా? ఏమైపడుతుంది? ఆ తర్వాత ఏం చేయాలి? అయ్యా నేను పలానా 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 అంటే ఎవరమైనా సేవకులమైనా మీకైనా ఏం లేదు. ఏమండి మనిషి గేటు ఉందా ఏంటాడా? అందరికి ఇదే బైబిల్. ఒక ఆఫీసులో పని చేస్తున్నారంటే హెడ్ మాస్టర్ ఉంటారు, అసిస్టెంట్ హెడ్ మాస్టర్ ఉంటారు, హిందీ టీచర్లు అన్నీ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. అంతేనా? అందరూ ఒక స్కూల్లో పనిచేస్తారు, ఎవరి వరకు వాళ్ళు చేస్తారు, అంతే కదా. స్కూల్ అంతా అట్లే సేవకులుగా, విశ్వాసులుగా, బాధ్యత గలవారిగా, పరిచారకులుగా అందరూ ఉంటారు. వాళ్ళందరూ అడిగిపోవాలి. అందుకని ఏది అవసరం ముందు ఏం పాటించాలి చెప్పండి? ఏం పాటించాలి కదా? సమయానికి రాకుండా, పాటలు పాడకుండా, పాటలు వినకుండా, ఆనందవర్తమానం వినకుండా ఆనందం చేయొచ్చా? మన సంవత్సరంలో చేయొచ్చా? మరి ఆనందం చేయకుండా ఏం చేయకుండా బలంలో పాల్పొందొచ్చా? మరి ఇప్పుడు మీరు పొందరా చెప్పండి, పాటకు రాలే మీరు ఏమంటారు? జ్ఞాపకం పెట్టుకోండి. ఏం పాటించండి? ఈ వచనానికి ముందు ఈ 2 మాటలు మీకు నేను గుర్తు చేస్తాను. ఇప్పుడు కాకుండా తర్వాత అందరూ వచనం చేస్తే బాగుంటుంది అంటవా? దేవుని బిడ్డల జ్ఞాపకం పెట్టుకోండి. చదవండి వచనము మత్తయి సువార్త, మాకు సాయం చేయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20 నుండి, మైక్ దగ్గర పెట్టుకున్నాను, కాయ పెట్టుకోండి. మత్తయి 7:20 నుండి లేక 21. ఎంత త్వరగా వెళితే అంత మంచిది. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని 21 ఏమన్నానా? ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఎక్కడికి పోలే? మరి ఎందుకు చేసుకోవడం అనుకున్నా చెప్పండి? ప్రభువా ప్రభువా అని నమ్ముకున్నావా లేక పరలోకం కూడా నమ్ముకున్నావా? అంటే బస్ కోడ్ తెలుసుకోవడానికి పెద్ద క్రమం అవసరం లేదు. ఎందుకంటే నా రోజు పోతే నా అక్కడికి వెళ్ళి బస్ అని తెలుస్తుంది. కానీ కరెక్ట్ చదువుకొని ఒక ఉద్యోగమో లేక ఒక విధానం రావాలంటే ఏం కావాలి? ఆత్మీయ జీవితం కూడా అంతే. ఆత్మీయ జీవితం అంతే. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతి వాడును ఆడిపోడట. మరి పరలోకం పోతే ఆడిపోతాడు? పరలోకం పోతే ఆడిపోతాడు. నాకు తెలిసి 3 రాజ్యాలు. ఎన్ని రాజ్యాలు? 3. వాళ్ళు చెప్తారులేండి 7-14 అంటారు. సువర్లోకం, పూర్లోకం అవన్నొద్దు. ఒకటి భూలోకము, ఇంకోటి చెప్పండి పరలోకము, ఇంకోటి ఏంది? పాతాళ లోకం. నరలోకము, పరలోకము, పాతాళ లోకం. ఇప్పుడు మనం ఏ లోకంలో ఉన్నాం? పరలోకంలో ఉన్నామా? నరలోకంలో ఉన్నాం, అంతేనా?
ఈ నరలోకం ఎప్పుడు విడిచిపెడతావో తెలియదు. ఎవరికైనా తెలిసేవన్నా? ఎవరో చెప్తున్నా దర్శనం చెప్తున్నారు ఇట్లా లేరు. ఎవ్వరికి తెలియదు, ఎవ్వరికి తెలియదు. ఒకవేళ తెలిస్తే ఎట్లుంటుందంటే చాలా కష్టం. హిజ్కియాకు తెలిస్తే ఏమైంది? గోడ తట్టు మొహం తిప్పుకొని ఏం చేసినాడు? ఏడ్చి ప్రార్థన చేసినాడు. ప్రాణం అంటే అంతా తీపి, ప్రాణం అంటే అంత తీపి. మన పాట పడతాం, వేసినాడు రా సమాధి, మరణం అంటే భయం అంటాడు. నిజమేనా? ఇల్లే నమ్మి పెడతాను సార్, ఏం కావాలి? సరే, అది మరొక విషయం. భూలోకం ఒక రోజు విడిచిపెడతాం. విడిచిపెడితే ఎక్కడ ఆగాలి బండ్లు? ఆగితే పరలోకమో లేకపోతే పాతాళ. పరలోకం పోవాలంటే ఏం చేయాలి? పరలోకానికి కొన్ని కావాల్సినటువంటి ఉన్నాయి, కొన్ని కావాల్సి ఉన్నాయి. ఎందుకైనా మంచిది ఆ విషయమే తలస్తాము మేము. ప్రభువా ప్రభు నన్ను పిలుచు ప్రతివాడు, ప్రభువా ప్రభు నన్ను పిలుచు ప్రతివాడును ఎవరి మాట చెప్పింది? యేసుకో చెప్పినాక ఇంకేమైనా అడ్డం ఉందా? ఎవరైనా చెప్తే ఏమైనా తిరిగి ఉంటుంది. కానీ యేసుకో చెప్తే ప్రభువా ప్రభు అని దగ్గర పెట్టుకోండి మా పిల్లలు. ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. కానీ పరలోకమందున్న ఎవరి చిత్త ప్రకారము? నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ఇది చెప్పండి. నాకు తెలిసి ఈ రోజుల్లో ప్రపంచమంతట్లో 100 కౌంట్ చేసుకుంటే 100లో ప్రభువానేటువంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? పరలోకమందుడు తండ్రి యొక్క చిత్తాన్ని చేసే వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? ఏమండి, ఎంతమంది ఉంటారు? నాకు తెలిసినటువంటి విషయం నేను చెప్తున్నా, మీకు కూడా తెలుసు. ఈ ప్రపంచంలో ఒకప్పుడు 87 సంగతి చెప్తున్నారు. 87 కదా, 84, 87 సంగతి చెప్తున్నారు. 350 డినామినేషన్లు ఇప్పుడు ఎక్కువైపోయినాయి. ఇన్ని సెల్లు సైలెంట్ పెట్టుకుని తల్లి పాపాలకు సాయం చేయండి. ఇన్ని డినామినేషన్లో దైవ చిత్తము క్రమము అన్నటువంటి యొక్క ఈ బేసు, ఈ పునాజనాల్లో లేక ఈ దర్శమనంలో, ఈ ప్రత్యక్షరణంలో ఇది ఒక ఎవరు తెలియపరిచినాడు? దైవదేవుడు. అంతేనా? దైవ ప్రపంచంలో ఆ ఒక్కరికే. ఇది నాకు దాదాపు 80 నుంచి నాకు పరిచయం. ఎక్కడ? 80లో నేను వచ్చాను ఈ సంవత్సరానికి. ఏ సంవత్సరానికి? ఎప్పుడు సంవత్సరానికి 80 నుండి ఏం నేర్చుకున్నామో? దైవ చిత్తం. ఇంకోటి ఏం చెప్పండి? క్రమం. దైవ చిత్తము, రెండోది ఏంటి? ఈ రెండు లేకుండా యాడిపోం. ఇప్పుడు ఒక ఆఫీసర్లో పనిచేయాలంటే ఆ ఆఫీసరు సంగతి తెలియకుండా ఇష్టం చేయకుండా నువ్వు పోతావా? ఒక షాప్లో పనిచేయాలంటే ఏం చేయాలి? ఒక కంపెనీలో పనిచేయాలంటే ఏం చేయాలి? కంపెనీ యజమాని. మరి పరలోకం పోవాలంటే ఏం చేయాలి? పరలోకం యొక్క తండ్రి యొక్క చిత్త ప్రకారం చేయవాడు ఏమవుతాడట? చేయకపోతే ఈ రెండు ముఖ్యం. దయచేసి గమనించండి. ఈ రెండు విషయాలు నేను ఒక 2-5 నిమిషాలు చూద్దాం. ప్రభు నన్ను పిలిచి ప్రతివాడు అడిగోడు. కాబట్టి మనం ఎందుకు వచ్చిన వాడికి? ఫస్ట్ పరలోకం పోవాలనుకుంటున్నారా? తీర్మానం. పరలోకమందు ఉన్నటువంటి యొక్క చిత్త ప్రకారం అంటాయి ఏ తండ్రి. అందుకనే బైబుల్ ప్రకారం. ఇక కొంతమంది అనుకుంటారు కదా, మేము ఇది చేస్తున్నాం కదా, అది చేస్తున్నాం కదా అని అంటూ ఉంటారు. కన్ఫ్యూజ్ చేయడం. మత్తయి సువార్త 7వ అధ్యాయము, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే గట్టిగా చదవాలి, స్పష్టంగా రావాలి. ఆ దినమందు ఎంతమంది అట? అనేకులు. ఎవరు చూస్తారట? ఇప్పుడు ఇక్కడ తండ్రి అన్నాడు, నన్ను చూసి అంటున్నాడు. ఇక్కడ అంటే ఎవరు అన్నట్టు? ఆయనే కూర్చున్నానా అమ్మాయి, వీళ్ళు స్కూల్ పంపుతారా? వీళ్ళను ఇట్నే చెప్తారా? వాళ్ళ పంతులు జమానాలో ఉండేలాంటి. ఇప్పుడు అట్లేదు. పంతులకే భయం పిల్లలంటే. ఎందుకు అంతేనా? పంతులకే భయం పిల్లలంటే. పాపం
ఎందుకు వాళ్ళ మాట వెళ్ళి రాలే, లేకపోతే ఏం చేసినట్లేదు. అట్లా వచ్చింది కాబట్టి ఇట్లా వచ్చింది మన భక్తి కూడా. పరలోకమందున చదువు. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా 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 మేము నీ నామమున ప్రవచింపలేదా? ఏం చేశారట? చేసే పనులు అడ్డం పెట్టుకుంటాం. నేను ఇది చేసినాను కదా, అది చేసినాను కదా, మందిరంలో అది చేసినాను, అట్లు వచ్చినాను, నేను ఇది చేసినాను, తలుపులు పెట్టినాను, కిటికీలు పెట్టినాను, నేను ఏంటి ఏమనుకుంటున్నాం? పనులలో పోయినా, రిసార్ట్కి పోయినా, లింగోటం పోయినా, వీడిపోయినా, ఎనుగుదోరు పోయినా, ఆడిపోయినా అని చెప్తే ఇవన్నీ కావు ముఖ్యమైనవి. ఏమంటాం? ఏమనుకుంటున్నా బ్రదర్ నేను ఏం చేసినట్టావు? మంచిది. ఈ అన్నిటికంటే కూడా ఏం కావాలి? నీవు నేను ఆయన చిత్తం చేస్తున్నామా చేయడమా? ఆయన చిత్తం చేస్తున్నామా లేదా? ఏమంటే చదువు చెప్పండి. మేము నీ నామమున ప్రవచింపలేదా? ఏం చేసినట్ట? ప్రవచనం అంటే మీరు తప్పుగా ఆలోచించకండి. బైబిల్ భాష బోధించడం అంతేనా? ప్రవచనం అంటే ఇది మనందరికీ ఏం ఆశ? ఈ ఆశ, నేను వాక్యం చెప్పాలి, నేను అది చేయాలి, నేను ఇచ్చాను. మంచిది, రైట్. ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది కథ అంతా. ఎక్కడి నుంచి? అనేకులకు ఏం కావాలి? బైబిల్ ఒక మాట ఉందండి, మీరు అనేకులు అందరూ బోధకులు కావాలనే. బైబిల్ కుటుంబంలో దేవుడు, బైబిల్ కుటుంబంలో ఏం కావాలి? బోధకులు. మంచిదే, ఎందుకంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏది బోధకులమైన మనం గట్టి కరెక్ట్ చెప్పాలి. వచ్చినాం బోధకులమైన మనం మరి కఠినం అంటే కఠినం కూడా కాదు. మరి కఠినం అంటే ఏముందట? ఇంతకాలం మందికి తీర్పు కాడిపోతే ఏం లాభం బ్రదర్? ఇంతకాలం వస్తూ పోతూ ప్రవచనాలు చెప్పి బోధ చేసి సేవ చేసి అన్ని చేసి చివరి కాడికి పరలోకం పోగొట్టుకుంటే ఏం లాభం? ఎట్లా పోగొట్టుకుంటాడు? నీ నామం మేము ప్రవచించలేదా? నీ నామం